హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో టుడే కూడా మీ ముందరికి ఒక న్యూ టాపిక్తో రావడం జరిగింది. సో అది ఏ సాఫ్ట్వేర్ అని మనం తెలుసుకుంటే, సో స్టిల్ మనము టాలీ ప్రైమ్, అడ్వాన్స్ ఎక్సెల్, టాలీ ERP9 అండ్ అకౌంటెంట్ జాబ్స్ గురించి మనం చాలా వరకు వీడియోస్ చెప్పుకుంటూ వస్తున్నాం. అది అందరికీ కూడా తెలుసు. సో ఫర్దర్ డేస్లో ఇంకా మనం రకరకాల న్యూ సాఫ్ట్వేర్స్ గురించి కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో టుడే ఏంటంటే మనకి SAP FICOలో SAP FICOలో ఫాంట్ సైజ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి అనే కాన్సెప్ట్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. ఓకేనా? చూడండి, ఎవరైతే SAP FICO బేసిక్ లెర్నర్స్ ఉన్నారో వారికి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పాయింట్ SAP FICO గురించి నేను వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మనకి SAP FICOలో నాలెడ్జ్తో పాటు కొన్ని టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి ప్రతి ఒక్కరికి. ఓకే, ఇవన్నీ చిన్న చిన్న బేసిక్, అది కూడా మనం తెలుసుకొని ఉండాలి. యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్గా మనం సర్వే అవ్వాలి అంటే. కాబట్టి మనము డైలీ ఒక న్యూ టాపిక్తో మీ ముందరికి రావడం జరుగుతుంది. సో హౌ టు ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ ఇన్ SAPలో మనం ఫాంట్ సైజ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి అనేది డిస్కస్ చేస్తాం. అంతకు ముందుగా దాని స్క్రీన్ ఏ విధంగా ఉంటుంది అనేది జస్ట్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఫాంట్ సెట్టింగ్స్, తర్వాత ఇంక్రీజ్ ఫాంట్ స్టైల్ సైజు ఇంక్రీజ్ చేసి ఓకే చేసి అప్లై చేసి సేవ్ చేస్తే ఒకసారి SAP ఐకాన్ మనము లాగప్ చేసి మళ్ళీ లాగిన్ అవుతే దాని యొక్క స్టైల్ ఇంక్రీజ్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, సో మనము ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ కూడా చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ కూడా చేయొచ్చు. ఓకే, అది ఎలా అనేది కూడా ఇప్పుడు మీతో చూపిస్తాను. ఓకేనా? డన్. ఫస్ట్ చూడండి, మనం SAP ఐకాన్ ఉంది కదా, దీని మీద మౌస్తో క్లిక్ చేసి డబుల్ క్లిక్ ఇద్దాం. ఈ విధంగా మనకి SAP లాగిన్ స్క్రీన్ చూపిస్తుంది. దీన్ని ఎక్స్ప్లోర్ చేసుకొని ఇప్పుడు చూడండి, లాగాన్ మీద క్లిక్ చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ ఉంది కదా, ఈ ఐడి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. ఇది క్లిక్ చేసినా కూడా మనకు లాగిన్ ఐడి వస్తుంది. లాగిన్ ఐడి సంథింగ్ ఏదైనా రావచ్చు, ఇలా వస్తుంది. యూజర్ ఐడి ఇస్తున్నాను, పాస్వర్డ్ ఇస్తున్నాను. కంటిన్యూ విత్ దిస్ లాగిన్. ఓకే, సమ్ టైమ్స్ ఇది రావచ్చు, రాకపోవచ్చు, డైరెక్ట్గా ఓపెన్ అయినా అవ్వచ్చు. ఓకేనా? ఇలా మెయిన్ స్క్రీన్లోకి వచ్చేస్తాం. SAP FICO మెయిన్ స్క్రీన్లోకి వచ్చేస్తాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఓకే, సో ఇక్కడ చూసారా, ఒక కస్టమైజ్ లోకల్ లేఅవుట్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది, కంప్యూటర్ సింబల్ లాగా. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ మనకు చూపిస్తుంది. దీంట్లో మనకి ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని ఓపెన్ చేసుకోవాలి. అంటే లైక్ ఆప్షన్స్, దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తానో మనకి ఈ విధంగా ఒక ఐకాన్, ఒక బాక్స్ లాగా చూపిస్తుంది. ఇక్కడ చూడు, ఫాంట్ సెట్టింగ్స్ అదే డిఫాల్ట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎంత ఉంది ప్రజెంట్ ఫాంట్ సైజు చూసుకుంటే 14 ఉంది. సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో అప్లై చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ బోల్డ్, ఇటాలిక్, రెగ్యులర్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ 14 ఉంది కదా, నేను 20 సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే ఇస్తున్నాను. ఓకే ఇచ్చిన తర్వాత ఇక్కడ అప్లై. ఓకేనా? ఇప్పుడు నేను సైజ్ ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు నేను లాగప్ అవుతాను. సిస్టంలోకి వెళ్తాను, లాగప్. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, సో పూర్తిగా ఈ విధంగా చేయొచ్చు, లేదంటే టోటల్గా మనము క్లోజ్అప్ చేసేసి దీని మీద ఓపెన్ చేసి ఎక్స్పాండ్ ఇక్కడైనా క్లిక్ చేసుకోండి. చూడండి, ఆటోమేటిక్గా మీకు ఇప్పుడే డిఫరెన్స్ కనపడిపోయింది, సైజ్ ఇంక్రీజ్ అయిపోయింది. దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి, లేదంటే లాగాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా సైజ్ ఇంక్రీజ్ అయిపోయింది. మీకు ఐడియా రావాలి ఇప్పటికే. చూడండి, ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి.
చూసారా, సైజ్ ఇంక్రీజ్ అయిపోయింది. సార్ ఎంత ఇంక్రీజ్ అయింది ఎలా తెలుసుకోవాలి అంటే, సేమ్ ఇక్కడికే మనం కంప్యూటర్ దగ్గర ఆప్షన్స్లోకి వెళ్తే మన సైజ్ ఎంత ఉండదని చూపించేస్తుంది. ఫాంట్ సెట్టింగ్స్ చూడండి, సైజ్ ఇంక్రీజ్ అయిపోయింది, 20 ఉంది అంటే సైజ్ ఇంక్రీజ్ అయిపోయింది. ఎందుకు అంటే మనకి చాలామందికి కొంచెము ఫ్రంట్గా అంటే ఏంటి, స్క్రీన్ కొంచెం పెద్దగా ఫ్రంట్గా ఉంటే ఎంట్రీస్ పాస్ చేయడానికి ఈజీగా అర్థం అవుతుంది. కాబట్టి కొందరు సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటారు. సో అది గైస్, ఈ విధంగా మనము ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఫాంట్ సైజ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి అనే క్లాసు మీతో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో ఫాంట్ సైజ్ ఎలా డిక్రీజ్ చేయాలి అనేది మీతో డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు మంచిగా అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మరిన్ని నోటిఫికేషన్స్ మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాలీ లోకేష్.